శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జనవరి 3వ తేదీన కుంభరాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండండి. ఈ పేరు గల స్త్రీ నుంచి మీరు దూరంగా పారిపోండి. తను మీ నుంచి డబ్బు ఆశిస్తుంది, మిమ్మల్ని నట్టేట ముంచేస్తుంది, మోసగించేస్తుంది. ఆ స్త్రీతో మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ జీవితంలో ఆ స్త్రీ వల్ల జరిగేది ఏమిటో, ఆ అక్షరం కలిగిన ఆ స్త్రీ పేరు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు సహజంగానే దానగుణము, దయాగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. బయట నుండి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి యొక్క మంచితనము, వీరి యొక్క స్నేహతత్వము, ఇతరులకు సహాయపడాలి అనే గుణము, ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. వీరు ఏమీ చెయ్యలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళకి సాయపడాలి అనే గుణం కలిగి ఉంటారు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి ఈ రోజున వీరిని మోసం చేస్తుంది. వీరి జీవితంలోకి పైకి ఎదగకుండా ఈ రోజున వీరికి విశ్వ ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు దక్కుతాయి. అంతేకాకుండా నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ఆ స్త్రీ. మీకు స్నేహితురాలు వలె నటిస్తూ ఉంటుంది, మీకు మంచి కోరుకుంటున్నట్లుగా నటిస్తూ ఉంటుంది, మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి స్త్రీని మీరు గమనించాల్సి ఉంటుంది. అయితే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది, అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏం చేస్తుంది, ఏం తెలుసుకుంటుంది, ఎటువంటి ఇబ్బందులు సృష్టించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. మీతో స్నేహితుడు లేదా స్నేహితురాలుగా నటిస్తూనే, ఎంతో మంచిగా ఉంటూనే మీ నుంచి ఎక్కువగా ఈ రోజున డబ్బు ఆశిస్తుంటుంది. ఈ విధంగా ఉద్యోగ పరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, తన కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సాయం పొందడానికి ఇటువంటి సందర్భాల్లో మిమ్మల్ని తను మోసం చేస్తుంది అనే విషయం కూడా మీకు తెలియకపోవచ్చు. అనేక రకాలుగా తన నుంచి మీరు ఈ రోజున వంచనకు గురవుతారు. ఎన్నో రకాల మోసాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజున చేసే ఈ మోసాన్ని మీరు తట్టుకోలేకపోతారు. ఇప్పటికైనా ఆ స్త్రీ ఎవరు అనేది గమనించుకోలేకపోతే గనక వారి చేతిలో మీరు కోలుకోలేని దెబ్బ ఈ రోజున తినే అవకాశం కనిపిస్తుంది. పనులన్నీ పక్కన పెట్టేయండి. ముందుగా మేము ఏం చెప్తున్నామో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అస్సలు ఉండదు. ఎప్పుడు ఎదుటి వారికి సాయం చేస్తూ నమ్మకంతో ఉంటారు. ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగానే మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. వీరి యొక్క అధిక మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. ఈ రాశి వారు ఎక్కువగా అధిక మంచితనం, మానవత్వంతో సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు చేసే పనిలో వీరి యొక్క మాట తీరు, వీటిని అన్నింటితో కూడా ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఈ విధమైన గుణగణాలు కలిగి ఉండడం వల్ల ఎదుటి వారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటి వారికి మాత్రం అస్సలు
అస్సలు చెప్పరు. తమలో తాము బాధపడతారు, లేదంటే భగవంతునికి చెప్పుకుంటారు తప్ప ఎదుటి వారికి వీరి కష్టాల గురించి చెప్పి వారిని ఇబ్బంది పెట్టారు. ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు. వీరే ఎంతటి బాధలు అయినా ఓర్చుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటారో. మీ బాధను పక్క వాళ్లకు చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టాలి, ఇలాంటివి అస్సలు చెయ్యరు. ఎందుకని భావిస్తూ ఉంటారో. మరలా ఎదుటి వారి గురించి ఎక్కువగానే ఆలోచిస్తూ ఉంటారు. అంతటి మంచి గుణం కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్లే ఆహ్వానిస్తుంటే, అవమానిస్తుంటే చూసి ఓర్వలేని వారు కుటుంబ సభ్యులు. అయితే మీరు అప్పటికి కూడాను బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడాను అస్సలు పట్టించుకోరు. అయిన వాళ్ళు అవమానించినట్లు మాట్లాడినా, ప్రవర్తించినా అస్సలు తట్టుకోలేరు. వీరు మనసులోనే ఎంతగానో బాధపడతారో, కానీ బాధపడిన విషయాన్ని ఎదుటి వారికి కూడా అస్సలు చెప్పుకోరు. నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ. ఎదుటి వారిని ఎల్లప్పుడూ మన అనుకొని వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు. కానీ వారి చేతిలోనే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఎన్నో రకాలుగా అవమానాలు పడి కూడా ఒకానొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోయి ఉంటారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను, ఎన్నో త్యాగాలు చేశాను, ఇంత స్థాయికి తీసుకొచ్చాను, అయినా కూడా వీరు నన్ను అవమానిస్తున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. ఈ ఆలోచనలో పడిపోతారు. మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు మీరు. కానీ మీ నుంచి సాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటకు వెళ్ళి మీ గురించి చెడుగా చెబుతూ ఉంటారు, తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇది మానసిక బాధ కలిగిస్తుంది. వారిని ఏమీ అనలేక మీ స్వభావాన్ని మీరే తిట్టుకుంటూ ఉంటారు. ఒక నిర్ణయానికి వచ్చేస్తారు, మీ స్వభావం ఇంతే అంటూ. ఈ రాశివారు ఎంతో శ్రమ పడతారో, ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు, శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మాత్రం వీరికి ఒకానొక సందర్భంలో చాలా వరకు కూడాను మనసు బాధ, వేదనకు గురి అవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు తప్పక వస్తుంది. ఇక నుంచి మీ జీవితం అయితే ఈ రోజు నుండి మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో మంచి జరగడం అనేది జనవరి 3వ తేదీ నుండి కూడా స్టార్ట్ అవుతోంది. మీకు కష్టానికి తగ్గ గుర్తింపు పొందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మళ్ళీ మీరు లబ్ధి పొందబోతున్నారు. వారే తిరిగి వచ్చి మీకు క్షమాపణ చెప్పి మీకు కావలసిన సాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకునేందుకు మీకు క్షమాపణలు చెప్తారు. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేసిన వారు మీరు మీ మంచితనాన్ని పక్కన పెట్టండి. ఈ యొక్క మంచితనం వల్లే ఒక మంచి వ్యక్తిగా ఉన్న మీకు సమాజంలో అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. అయితే మీరు ఏమిటంటే మరల వారిని నమ్మి మోసపోవద్దు. ముఖ్యంగా జనవరి 3వ తేదీన ఈ రాశి వారి జాతకులు ఏమిటంటే గనక, ఈ పేరు కలిగిన స్త్రీ మీ జీవితంలోకి వారంతటా వారే వస్తారు. మిమ్మల్ని మరల మోసగించాలంటూ మరింత నటనతో, ప్రేమ ఆప్యాయతతో మీ దగ్గరకు వస్తారు. ఇటువంటి వారిని మీ జీవితంలోకి అస్సలు రానివ్వద్దు. అయినా మీకు ఈ రోజు నుండి కూడా భగవంతుని అనుగ్రహం, కృపా కటాక్షం మీపై ఎక్కువగా ఉండబోతున్నాయి. దెబ్బకు దెబ్బ అంటే ఎదుటి వారి యొక్క మోసానికి తగ్గ మీరు గుణపాఠాన్ని నేర్పించే సమయం అండి ఇది. ఎదుటి వారు తప్పు తెలుసుకునేలాగా మీరు తప్పక వారికి తగిన బుద్ధి చెప్పబోతున్నారు. ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకు ఏం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా మిమ్మల్ని మోసగించాలనుకున్న స్త్రీ పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైనా ఉంటే గనక వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారు మోసం చేస్తున్నారని తెలిసిన, లేదా మీకు ఏదైనా సందేహం కలిగినా, వారు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పళంగా వారితో బంధుత్వం కావచ్చు, స్నేహం కావచ్చు రద్దు చేసుకోలేరు. కానీ మీరు ఒక పని చేయండి. ఎస్ అనే అక్షరంతో జీవితంలోకి వచ్చిన ఆ యొక్క స్త్రీ ఎవరైనా కావచ్చునో, వారు వచ్చాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాల్లో మీరు నష్టపోయారు ఒకసారి పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయని మాటలు చెప్పి మోసగించడానికి ప్రయత్నించింది అనే అంశాలు కూడా పరిశీలించండి. ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే గనక,
మీతో ఉంటూ మీరు చెప్పిన వాటికి అన్నింటికి ఒప్పుకుంటూ మీకు తీయని మాటలు చెబుతూ మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఈ విషయాన్ని ఎవరు చేస్తున్నారో గమనించండి. ఇక ఇటువంటి వారిని గుర్తించి వారిని పట్టించుకోకుండా దూరంగా పెట్టేయండి. వారు ఏది చెప్పినా కూడా మీ యొక్క పని మీరు సీరియస్ చేసుకుంటూ వారు ఇగ్నోర్ చేసే మాటలు మాట్లాడండి. మీరు కూడా వారిని అవాయిడ్ చేయండి. పర్సనల్ విషయాలు షేర్ చేయొద్దు. ముఖ్యంగా వాళ్ళు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మడం లాంటివి చెయ్యొద్దు. మీ ప్రయత్నాలని మీరు చేసుకుంటూ దూరంగా జరిగిపోండి. ఇక వారంతటా వారే మీరు ఇగ్నోర్ చేయడాన్ని తట్టుకోలేక వారంతటా వారే దూరంగా జరిగిపోతారు. ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని ఇక మీకు కలగ చేయలేరు అన్నమాట. కావున ఈ విధమైన జాగ్రత్తలు తప్పక తీసుకోండి. మంగళ శనివారం తిథుల్లో ఈ రాశి జాతకులు పౌర్ణమి రోజుల్లో కూడా హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు నిత్యము ఉపయోగించండి. ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.